తెలంగాణలో 10th క్లాస్ చదివిన ఆంధ్ర విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. చిలకలూరిపేటకు చెందిన పూసపాటి మనీష్ నరసరావుపేటలో ఈశ్వర్ కాలేజీలో పాలిటెక్నిక్ పేమెంట్ సీట్లో జాయిన్ అయ్యాడు. ఫీజు మొత్తం చెల్లించి నెల రోజుల పాటు కాలేజీకి వెళ్లిన విద్యార్థికి యాజమాన్యం సీట్ నిరాకరించింది. తెలంగాణలో చదివిన విద్యార్థికి పాలిటెక్నిక్ బోర్డు అనుమతించడం లేదని చెప్పారని ఐ న్యూస్ను ఆశ్రయించారు విద్యార్థి తల్లిదండ్రులు. విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించి తమ కుమారుడికి ఇయర్ వేస్ట్ కాకుండా చూడాలని వేడుకుంటున్నారు. అబ్బాయి పేరు పూసపాటి మనీష్. ఆ అబ్బాయి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయలేదు. పాలిటెక్నిక్ చదువుతానమ్మా అంటే ఈశ్వర్ కాలేజీలో ప్రైవేట్ గా అడిగామండి. ఈశ్వర్ కాలేజీలో ప్రైవేట్ గా అయితే సరే జాయిన్ చేసుకుంటాను. మే నెలలో అడ్మిషన్ రాయించుకున్నాము. సరే అని చెప్పి జూలై నెలలో కాలేజీకి రమ్మన్నారు. కాలేజీలో అబ్బాయి వెళ్తున్నాడు. ఫీజు కట్టాము. ఆగస్టు 5వ తారీఖు రోజు బోర్డు వాళ్ళు వస్తారమ్మా, పేపర్లన్నీ సబ్మిట్ చేయాలంటే పేపర్స్ అన్ని అందించాము. అంటే 7వ తారీఖు రోజు అమ్మ మీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వండి అని అంటే సోమవారం రోజు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత సరే అయిపోయింది కదా అబ్బాయిది అనుకుంటే కాలేజీ వాళ్ళు మీ అబ్బాయి పేరు క్యాన్సిల్ చేశారమ్మా, బోర్డు వాళ్ళు, పాలిటెక్నిక్ బోర్డు వాళ్ళు. అందువలన మీ అబ్బాయిని కాలేజీలో మీ అంతా ట్రై చేసామమ్మా, బోర్డు వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు అలౌ చేయలేదు. దయచేసి లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మా విన్నపం అండి, అబ్బాయి మళ్ళీ పాలిటెక్నిక్ లో జాయిన్ అయ్యేటట్టు దయచేసి. మా అబ్బాయి పేరు పూసపాటి మనీ.